సంఘాలు కానీ హిందువుల పేరు చెప్పుకొని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. మీరు హైందవులు కావచ్చు, మీరు సనాతనీయులు కావచ్చు, ఎప్పుడైతే గోమాతకి అన్యాయం జరిగితే మీరు వచ్చి ప్రశ్నించలేదు, మీరు వచ్చి రక్షించలేదు, మిమ్మల్ని అందరినీ కూడా గోమాత దృష్టిలో గోద్రోహులుగా ప్రకటించడం జరుగుతుంది. గోమాత మీరందరూ కూడా ధర్మానికి హాని చేస్తున్న వారుగా ప్రకటించబడుతున్నారు. కాబట్టి ఇకనైనా మనం అందరం కలిసి మన అభివృద్ధికి దండయాత్ర చేయడానికి వెళ్ళాల, ఏ శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి చూడాలా, కానీ పరిస్థితుల్ని అంతవరకు మనం తెచ్చుకోకూడదు. గోమాతను సంరక్షించడంలో ప్రతి ఒక్క సనాతనీయుడు సమాయత్తం కండి. ఎక్కడి నుంచో రావాల్సినటువంటి అవసరం లేదు. హిమాలయాల్లో వచ్చిన సాధకుడిగా ఉన్న నన్ను ఎన్నో రోజుల నుంచి మీరు రండి అని అడుగుతున్నారు. ఇక్కడున్నటువంటి పీఠాధిపతులు, ఇక్కడున్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా సంఘటితమైనప్పుడు ఎక్కడి నుంచో సాధకులు రావాల్సినటువంటి అవసరం ఉండదు. అంచేత ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధ్యతను గుర్తించి గోమాత సంరక్షణ అనేటటువంటి భూమాత సంరక్షణ, గో సంరక్షణ లేనప్పుడు ప్రకృతి ప్రకోపిస్తుంది. మీరు కట్టుకున్నటువంటి ఆకాశ ఆర్మ్యాలన్నీ కూడా 2 సంవత్సరాల్లో కోల్పోబోతున్నాయి. ఎందుచేతంటే గోమాత యొక్క శిక్ష, బాధ, వేదన, ఆవేదన ఇవన్నీ మిమ్మల్ని చుట్టుముడుతున్నాయి. పంచభూతాలు సహించలేకపోతున్నాయి, పంచభూతాలు ప్రకోపించబోతున్నాయి. రేపు ఈ 27వ సంవత్సరం నుంచి 27వ సంవత్సరం లోపు ప్రభుత్వాలు కనుక గోమాత సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రభుత్వాలన్నీ కూడా అల్లకల్లాలకు గురవుతాయి, ప్రాకృతిక వైపరీత్యాలకు గురవుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, అగ్ని ప్రమాదాలు వస్తాయి. అలాగే వాయువు నుంచి, నీటి నుంచి, అలాగే భూమి కంపిస్తుంది. ఇది మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈరోజు మీడియాలో చూసుకోండి. జరగకపోతే నేను ప్రాణత్యాగానికి కూడా సిద్ధమవుతాను. అంతటి నా గోమాత యొక్క అది శాసనం, గోమాత శాసనం. ఇది నేను చెబుతున్నది కాదు, నా విషయం కాదు. ఇది హిమాలయ సిద్ధాశ్రమంలో చర్చలు జరుగుతున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ప్రభుత్వ వారు చట్టాన్ని నమ్ముకుని మాకు రక్షణ దొరుకుతుంది అని ప్రజలందరూ భావిస్తూ రక్షణను మీ చేతిలో పెట్టారు, పాలనను మీ చేతిలో పెట్టారు, న్యాయాన్ని మీ చేతిలో పెట్టారు. న్యాయం అన్యాయం అయిపోతుంటే, అమాయకులను శిక్షిస్తూ ఉంటే, గోవును రక్షించడానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద దాడి చేస్తుంటే, వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెడుతుంటే, డెకాయిట్ కేసులు పెడుతుంటే పిల్లల మీద వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి? గోవును రక్షించడం ఒక నేరమా? ఈ భారతదేశంలో గోరక్షణ ఆధారంగా ఏర్పడినటువంటి దేశం ఇది. సనాతన ధర్మంలో ఎందరో చక్రవర్తులు గోవుని, రఘువు దగ్గర నుంచి దిలీపు, రఘు, వీళ్ళందరూ కూడా గోవును సంరక్షించి చక్రవర్తులుగా మారారు. వాళ్ళందరూ కూడా చక్రవర్తులుగా నిలబడి ఈనాటికి పేరు మనం చెప్పుకుంటున్నామంటే అది గోమాత సంరక్షణ వల్ల, వాళ్ళు గోమాతను సంరక్షించడం వల్ల. ఎందరో శాపగ్రస్తులు గోవుని హింసించినటువంటి వసువులు, అష్టవసువులు కూడా శాపానికి గురయ్యారు. అలాగే గౌతముడు కూడా శాపానికి గురయ్యాడు, బ్రహ్మహత్య దోషానికి. ఎంతోమంది ఋషులు గోవుని సంరక్షించి ఈనాటికి చరిత్రలో నిలిచిపోయారు. అందుకే పాలకులారా, మీరందరూ కూడా గోరక్షణ చేసి చరిత్రలో ఉన్నతమైన వారుగా మిగిలిపోతారా, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారో మీరందరూ కూడా నిర్ణయించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే ఈరోజు యువతంతా కూడా ఇప్పుడిప్పుడే ఈ భారతీయ సనాతన సాంప్రదాయం వైపు ఆకర్షితులవుతున్నారు. దానికి కారణం అన్నిటి యందు కూడా
ప్రతి విషయంలోనూ కూడా ఎంతో లోతైనటువంటి సాంకేతికమైనటువంటి విలువలను జోడించి మనం కథలుగా అందించారు మన పెద్దలు. భూమిలో ఉన్నటువంటి పంచగవ్యాలు, ఈ పంచగవ్యాలు పంచభూతాల నుంచి వచ్చేటటువంటి రుగ్మతల్ని బ్యాలెన్స్ చేయడానికి పంచగవ్యాలు ఉపయోగపడతాయి. అనేక రకాలైనటువంటి రోగాలకి, ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలను తగ్గించడానికి ఆవు సమాధానం చెబుతుంది పంచగవ్యాలు. ఈ పంచగవ్యాల మీద ఐఐటి స్టూడెంట్స్ అందరూ దృష్టి పెట్టండి. ఏవేవో రీసెర్చ్ చేయడం, అంతరిక్షంలోకి వెళ్ళడానికి రీసెర్చ్ చేయకండి, అంతరంగంలోకి ప్రయాణం చేయడానికి రీసెర్చ్ చేయండి. మీరు అంతరంగంలోకి ప్రయాణం చేస్తే అంత మీలోనే ఉన్నది. కాబట్టి కేవలం అంతరిక్షం వైపు చూడకండి. అంతరిక్షంలోకి వెళ్ళాలంటే ఎంతో ఖర్చు, ఎన్నో ల్యాబొరేటరీలు ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కానీ అంతరంగంలోకి వెళ్ళడానికి ఏ ఖర్చు లేదు. కాబట్టి అంతరంగంలోకి వెళ్ళి ఈ విషయ రహస్యాలన్నీ తెలుసుకునేటటువంటి ఒక అవకాశం ఉన్నది. నేటి యువత అంతా కూడా ఆర్ట్ వైపు దృష్టికి సారించండి. ఐఐటి చదివినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళ పంచగవ్యాల మీద ఒక్కసారి ఫోకస్ చేయండి. మీకు ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలన్నీ బయటపడిపోయి అన్ని రోగాలకి సమాధానం ఒక యోగమని, గోమాత ఒక యోగమని, ఆ యోగాన్ని మనం పొందాలి. గోమాతను తలుచుకుంటే మనకి ధర్మం అంటే ఏంటి, ఎలా ఉండాలి, అది నేర్పుతుంది గోమాత. పరోపకారార్థాయ దుహంతగావ, పరుల ఉపకారార్థమై గోవు పాలిస్తుంది. గోవు ఎవరి కోసం పాలిస్తుంది అంటే, ఆ గోమాతను ఎలా కర్కశంగా, కషాయంగా ఎలా నరికేయాలనిపిస్తుంది. కేవలం వ్యాపారం. ఈరోజు ప్రపంచ జీడిపిలో 3 దేశాలు, అగ్రదేశాలు, భారతదేశం, చైనా, అమెరికా, వీటి యొక్క జీడిపి, అగ్రికల్చర్ జీడిపిలో 50% గో సంతానం ఇస్తుంది. గుర్తుంచుకోండి, గో సంతానమే ఇస్తుంది. చూడండి, జీడిపిని పెంచుతుంది. కావస్తే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. అలాగే చైనాకి $100 ట్రిలియన్ తెచ్చిపెడుతుంది గోమాత, గో సంతానం. అలాగే మన దేశానికి జీడిపి పెంచడానికి, అమెరికా యొక్క జీడిపిని పెంచడంలో గో యొక్క సంతానం ఎంతో దోహదపడుతుంది. కానీ నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. ప్రతిరోజు స్లాటర్ సెన్సస్ ప్రకారం 4.9 లక్షల గోవులను వధిస్తూ ఉన్నారు. ఇది 2002లో వధించినటువంటి లెక్క. అంటే దీన్ని బట్టి ఎంతటి రక్తాన్ని ఊరిలో పారుస్తున్నారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి యువత భవితులేదు, ఉలార ద ఎగ్జిటింగ్ పీపుల్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రేపటి ఫలాలను అనుభవించేవారు కాదు. ఫలాల కోసం మేము బీజాలు నాటుతున్నాం, ఆ ఫలితాలని అనుభవించేవారు వీరు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువత గోరక్షణకి పూనుకోవాలి. అలాగే ప్రతి పీఠాధిపతి ఈ సభావేదిక సమావేశంలో మేమందరం కూడా నిర్ణయించుకున్నది, ప్రతి పీఠాధిపతి కూడా వారి యొక్క వచనాన్ని, వారి యొక్క బాణిని, వారి యొక్క వాణిని గోమాత వైపు ప్రసరింపజేయాలని, అలాగే టీవీగా కూర్చుని ప్రసంగించేటటువంటి ప్రవచనకారులు కూడా రేపటి నుంచి గోమాత మీద ఎక్కువగా ప్రవచనాలు చేయాలని, అలా చేయని వారు గోద్రోహులు, ధర్మద్రోహులుగానే ఎవ్వరు ఎంతటి పెద్దవారైనా ఈ జనం అనుకునేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇది ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎవరో పరమతం వాళ్ళు పీకలు తెగ్గోసి ఆ మాంసాన్ని భక్షిస్తుంటే అదే గోవు పేరు చెప్పుకొని ప్రదక్షిణలు చేయించి దక్షిణలు తీసుకునేటటువంటి వారికి కూడా చెబుతున్నాను, గోమాతను సంరక్షించడం అనేటువంటి బాధ్యతను మీరు తీసుకోవాలి. అంతేగాని కేవలం గోమాత గురించి మాటలతో సరిపెట్టకుండా మనమందరం సంఘటనమై ప్రభుత్వాలకి దగ్గరికి వెళ్ళి మనం అనుకున్నటువంటి ఆ యొక్క హోదాన్ని గోమాతకి తప్పకుండా
హోదాను కల్పించాలి. అలా కల్పించున్నాడు. మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోమాత సంరక్షణలో భాగస్వాములు కావాలని, అలాగే పెద్దలందరూ కూడా వారు కూడా ఎక్కువగా సమయం లేకుండా వారు ప్రసంగించాలని కోరుకుంటున్నారు. సనాతన ధర్మానికి మూలమైన గోమాతని రక్షించుకోవాలనే తపనతో ఈరోజు కార్యక్రమంలో ఇప్పటిదాకా స్వామి మాట్లాడిన మాటలన్నీ మీరు విన్నారు. మా వేదన, మా నివేదన ఏమిటి అంటే, గోవు యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆ చట్ట అమలును గనక చేసినట్లయితే, చట్టాలు గోరక్షణ చట్టాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ చట్టాన్ని, గోరక్షణ చట్టాలని కనుక ప్రభుత్వాలు అమలు చేస్తే ఇంత గోవధ జరగదు. ఈ గోవధ జరగడానికి గల కారణం ఏమిటి అంటే నిర్లక్ష్యం. ఇంకొకటి ఏమిటంటే హైందవ సమాజంలో అనేకత్వం, మనలో ఐక్యత రాగం లేనంతసేపు మెజారిటీ అని చెప్పుకున్నా కూడా మైనారిటీ మాటలు చెల్లుబాటు అవుతున్న కాలంలో ఆ యొక్క మెజారిటీలో మనలో అనైక్యత ఉండటం వలన ఈ కార్యక్రమాలన్నీ నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఎక్కడ ఆగట్లా. ఇవాళ మన బాధల్లా రేపు జరగబోయే బక్రీద్ నాడు బ్లాక్ డేగా జరుపుకుంటూ మన నిరసనని హైందవ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఖండించవలసిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి గోమాత కాబట్టి అటువంటి గోమాత యొక్క రక్షణలో మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళకపోతే మనము గోత్రమున్నవాడు గోవుని కాపాడాలి. ఎందుకంటే భారతీయులు ప్రతి ఒక్కళ్ళు హిందూ సమాజంలో ఇవాళ మఠాధిపతులు పీఠాధిపతులు అంటున్నారు. వీళ్ళందరూ కూడా గోరక్షణ ఒక సబ్జెక్టుగా, ఎందుకంటే గోవు మూలాన వ్యవసాయ అభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, తర్వాత ఆర్థికాభివృద్ధి, ఆధ్యాత్మికాభివృద్ధి కూడా జరుగుతుంది. ఎందుకంటే సాత్విక గుణం ఉన్నది గోమాత. ఆ అమ్మ మనకి 4 అక్షరాలు, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు. ఎందుకంటే తల్లి సత్యము మనకి జన్మనిస్తుంది. ఆ తల్లి తర్వాత తల్లి లాంటిది గోమాత. ఈ గోమాతను నమ్ముకుంటే నీకు ఇల్లు గడుస్తుంది, తర్వాత నువ్వు ఈశ్వరుడి దగ్గరికి పోతావనే విషయాన్ని చెప్తూ ఉంది మనకి. కాబట్టి గోమాతను రక్షించుకుందాం, భూమాతని కాపాడుకుందాం. ఈ కార్యక్రమం ఇక్కడ తర్వాత మనమందరం కలిసి బీజేపీ ఆఫీస్కు వెళ్ళి మన వినతి పత్రాన్ని మనం సమర్పించి హిందూ ధర్మ ప్రతిపాదికగా ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమానికి మనకు చేయూతనివ్వాలని కోరుకుంటూ, ఒక్క నిమిషం ఇక్కడ ఉన్న దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. భాగ్యనగర్లో ఈరోజు మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి చాలా పెద్ద కారణం ఉంది. భారతదేశం ఎట్లా సస్యశ్యామలో ఉండాలి అంటే గౌరక్షణ చేయాలి. ఏదో స్వామీజీ హిమాలయం నుంచి వస్తున్నారు. ఏ గుహలో కూర్చొని పాపం ఆయన కొద్దిగా ధ్యానంలో కరెక్ట్ కాలేకుండా కారణం ఏంటి, ఆవులు కట్ చేస్తున్నారు అనే పాపం అవుతుందంటే, ఈ పాపంలో తొలగాలి అంటే ఈ హిమాలయం నుంచి స్వామి అందరికీ వస్తున్నారు. భాగ్యనగర్ ఎట్లా అయితే భాగ్యానాం పరిపాకాయ భవిరూపాయ మంగళం, అది పేరు భాగ్యనగరం అనే భాగ్యనగర్లో మన దుర్భాగ్యం ఏంటి, ఈ మొత్తం భారతదేశం నుంచి ఎక్కువ ఆవులు కట్ చేయడానికి అక్కడ ఈ జిహాదీ జల్లాద్ ప్రయత్నం చేస్తున్నారు. అని ప్రయత్నం కూడా సఫలైతే కారణం ఎవరు? కారణం గవర్నమెంటే కదా. ఎందుకంటే స్వామీజీ చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం కాగితా రాసి ఇచ్చారు. ఏ కానూన్ ఉంది, ఏ సెక్షన్ ఉంది, మొత్తం ఉంటుంటే కూడా ఎక్కడ గవర్నమెంట్ వింటలేదు. ఎంత వేదన సంవేదన, స్వామీలు, జనాలు, పబ్లిక్లు మొత్తం త్రాయమాన్ చేస్తున్నాడు. అయ్యా
వేలాది వేల మన ఇక్కడ కట్ చేస్తున్నాడు భాగ్యనగర్లో, బూచర్ ఖానాలో, ఎన్ని చోట్ల పోలీస్ కూడా ఉంటాడు. పోలీసు ఉంటుంటే కూడా ఆయన ఆప్ చేయలేదు, ఓన్లీ ఫార్మాలిటీ అండి. ఎందుకంటే ఎంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాడు కదా, కాగితా తీసుకొని హైకోర్టు ఆర్డర్ తీసుకొని మొత్తం కాగితా చెప్తుంటే కూడా ఆ ఫార్మాలిటీ కోసం ఎక్కడ చోట్ల పోలీస్ పెట్టున్నాడు చెక్ పోస్ట్, కానీ చెక్ బ్యాక్ లేదు, అన్చెక్ పోస్ట్ ఉంది అక్కడ. పంపిస్తున్నాడు ఒక డబ్బు తీసుకొని అని ఇన్స్ట్రక్షన్ టు గవర్నమెంట్. ఆయన తప్పు లేదు, ఆయన కదా హిందువుడే కదా. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, స్వామి పెద్దవాళ్ళ చెప్తే అంటే చేయాలి కదా, జీతం కావాలి కదా, నౌకరీ చేయాలి కదా, అట్లా చెప్తున్నారు పోలీస్ వాళ్ళు కొద్దిగా మంది. ఎందుకంటే ఆవుల కోసం ఆయన కూడా ప్రేమ ఉంటే, కానీ ఆయన కూడా పట్టించుకోలేదు, కాపానికి ఆయన కూడా శక్తి లేదు. ఎందుకంటే డైరెక్ట్ రిమోట్ ఇట్లా చెప్తున్నావు, ఛానల్ ఎట్లా చేయాలి కదా. సో ఎక్కడ కొద్ది చూడండి, భారతదేశంలో దాదాపు ఒక 18 స్టేట్లో ఆల్రెడీ ఆచాడు. గుజరాత్లో కానీ, ఎంపీలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఇప్పుడు సడన్ మహారాష్ట్రలో బంద్ అయింది, తర్వాత బంద్ అయింది, నెక్స్ట్ ఎలక్షన్లో మొత్తం బీజేపీ వచ్చింది అక్కడ. కారణం ఏంటి? ధర్మో రక్ష రక్షిత. దేశం కాపాడాలి అంటే మన దేశంలో ఏ శక్తి ఉంది, ఏ పవర్ ఉంది, ఏ పవర్ ఉంటుంటే, నేనే చూశాను 12 జ్యోతిర్లింగం ఉంది, 12 జ్యోతిర్లింగం ఉంది కదా. జ్యోతిర్లింగంలో మీ హిస్టరీ వింటే, గూగుల్ మ్యాప్లో వెళ్తుంటే స్వయంభూ స్వామి దొరికింది అంటే ఆవుల కోసం దొరికింది. ఎందుకంటే ఇక్కడ ఆవులు పాలు పోస్తే ఒక వాళ్ళు ఉంటాయి కదా అక్కడ, రోచర్ వాళ్ళు అని, స్వామి ఇక్కడ పాలు ఎందుకు పెడుతున్నారు? 10 రోజుల తర్వాత స్వయంభూ స్వామి వస్తున్నాడు పైన. అదే ప్రూఫ్ మనకి స్వయంభూలో. ఈ మొత్తం భారతదేశంలో లక్ష గుడి అంటే ఆవుల కోసం మనకి స్వయంభూ దొరికింది. సో ఇది దొరికింది భద్రాచలంలో కూడా, రామదాసులో. అరే ఈ వేం చెట్టు పై కింద ఆవులు ఉన్నాడు, పాలు పోస్తున్నాడు, చూడండి రాముడు వారు సీతారాముడు ఉన్నారు అక్కడ అంటే ఆయన వెళ్ళడం పాపం గుడి కట్టాడు. సో అంత వేదన సంవేదనలో తర్పయం చేసిన కారణం అంటే గవర్నమెంట్ ఉంటాడు, గవర్నమెంట్లో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి అందరికీ స్వామి ఆఫ్ చేయడానికి ఎంత హిమాలయం చే స్వామి అందరికీ వచ్చారు. ఒక వేదన భాగ్యనగర్ చాలా స్టేట్ ఉండే మధ్యలో, కానీ భాగ్యనగర్లో ఉండి వచ్చారు. భాగ్యనగర్లో ఎప్పుడు చూసుకుంటే ఓల్డ్ సిటీలో రోడ్డు మీద వేరే ఆవులు ఉంటారు. ఇప్పుడు అది చెక్ పోస్ట్ కూడా ఉంటుంటే ఎక్కడ పాస్ చేస్తున్నాడు, ఎవరు చేస్తున్నాడు? కానీ అందరికీ వేదన. ఈ గవర్నమెంట్లో కొద్దిగా మన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మాధ్యమంతో వినాలి, కొద్దిగా గట్టిగా చెక్ పోస్ట్లో ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, అయ్యా ఆవులు కట్ చేయొద్దు, అట్లా చేసుకుంటే చాలు. పర్వాలేదా, మీ ఇది చెప్పలేనప్పుడు పర్వాలేదా, కానీ మన వాళ్ళు కొద్ది పట్టించుకుంటారు కదా. ఆఫ్ చేస్తున్నాడు బండి కానీ లారీ కానీ, ఆయన పైన కేసు పెట్టవద్దు అంటే చాలు. మనకు చాలా మంది ఉన్నారు అక్కడ, కానీ ఆయన పైన కేసు పెట్టుకొని లోపల పెట్టున్నాడు. బక్రీద్ అయిన తర్వాత వదిలేస్తున్నాడు, బెయిల్ ఇస్తున్నాడు. ఎంత తప్పు చేస్తున్నాడు అంటే అది కోసం ఈ వేదనతోటి అందరికీ స్వామి వచ్చాడు. చాలా ధన్యవాదాలు. అనే ప్రెస్ మీడియాలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా కానీ గవర్నమెంట్ దగ్గరికి పోవాలి, మాటి కొద్ది ప్రయత్నం చేయండి, మంచిగా రాసి ఇవ్వండి ఆవుల కోసం. మన దేశం స్వచ్ఛ సస్యశ్యామలా ఉండాలి అంటే ఆవులు ఎప్పుడు వరకు ఆవులకి రక్తం పోతుంటే ఈ విశ్వగురు రావట్లేదు, కుదిరిపెట్టండి. కంసుడు స్వయంగా ఆవుల రక్షణ చేయలేదు, రఘునాథుడు చేయలేదు, హిరణ్యకశిపుడు చేయలేదు అంటే ఆయన ఏమై సామ్రాజ్యం పోయింది. అంటే ఎవరు వస్తున్నాడు? సామ్రాజ్యంలో రాజా ఉన్నారు, రాజా కోసం వినాలి, మన వేదన సంవేదన కొద్ది చెయ్యాలి. అది ఇన్స్ట్రక్షన్, సరేనా? జై గోమాత, జై గోపాల్, జై గోమాత. శ్రీమాత్రే నమః. శుభమస్తు అందరికీ. మహాత్ములు ఎప్పుడు గొప్ప విషయాలు చెప్తారు కాబట్టి, మానవ జీవితం మనుగడ సాగించాలంటే ఈ భూమి మీద గోమాత, గోశాలలో
సంరక్షించబడినప్పుడు సురక్షితంగా సంపూర్ణంగా విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మానవ జాతి మనుగడ ఈ భూమి మీద ఉంటుంది. నాకు ఈ అనుగ్రహం తెలియటానికి కూడా 22 సంవత్సరాల సాధన పత్రిజీ మహారాజు ఇచ్చిన పీఠానికి సంబంధించిన అనుగ్రహంతో 1 సంవత్సరంన్నర నుంచి గోమాతకు సంబంధించిన అన్ని ప్రభుత్వాలే అన్ని చేయలేవు. ప్రజలలో మహా చైతన్యం ఉంటేనే యథా ప్రజ తథా రాజాగా వస్తుంది. కాబట్టి మన ప్రజలందరిలో గోమాత యొక్క విశిష్టత, వైశిష్ట్యత, గొప్పతనం, ఆ తల్లి లేకపోతే, ఒక ఇంట్లో తల్లి లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో, ఈ భూమి మీద ప్రతి మానవునికి అందుబాటులో ఆ గోమాతను మనం సంరక్షించుకోలేకపోతే ఈ భూమి మీద మానవ జాతి మనుగడ ఉండదు. గుర్తుపెట్టుకోండి. అది సనాతన ధర్మం నుంచి, వేదాల నుంచి మన భారతదేశానికి సంబంధించిన ఒక మహా పుణ్యకార్యంగా ప్రపంచానికి వెదజల్లబడింది గోమాత యొక్క వైశిష్ట్యాన్ని, విశిష్టతని. అలాంటి మన దేశం నుంచే ఆ తల్లి వధ జరుగుతుందంటే గోమాత కూడా కాదు, ఆమె కామధేనువు. గుర్తుపెట్టుకోండి. కామధేనువు అంటే వరాలిచ్చే తల్లి. నువ్వు కోరనవసరం లేదు. తల్లి తన బిడ్డ ఏ సమయానికి ఎలాంటి స్థితిలో ఏమేమి కావాలని ఎలా ఏర్పాటు చేస్తుందో మన కామధేనువు కూడా అలా మనల్ని సంరక్షిస్తూ ఉంది పూర్వకాలం నుంచి కూడా. మన దురదృష్టవశాత్తు రాక్షసుల యొక్క ఎలా ఆ ఆగమనం మానవ రూపాల్లోకి వచ్చిందో తెలియదు. కానీ ఈ ప్రభావంలో గత 100 సంవత్సరాలలో గోవధ ఎంత నిర్దాక్ష్యంగా జరుగుతుంది అంటే, ఒక చిన్న రక్తపు డేరు పారితేనే చూడలేని మనం మన తల్లి యొక్క వరదలై వేర్లై పారుతూ మాంసాన్ని విక్రయించే స్థితిలో మనం బతుకుతున్నామంటే మన హైందవ సనాతన ధర్మ సంరక్షకులు, పోషకులు, పీఠాధిపతులు, తపస్సులు, సాధువులు ఏం చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు అంత పరిజ్ఞానంగా లేకపోయినా నా సాధనతో నాకు గురువులు ఇచ్చిన పీఠంలో ఉన్న తర్వాత ఆ గోమాత అనుగ్రహంతో ఎంత అల్లాడిపోతుందంటే 1 సంవత్సరం నుంచి నిద్ర పట్టట్లేదు. కరెక్ట్గా 2:30-3 గంటలకి గోమాత వేదన, ఆక్రందన చూస్తే నా పీఠంలో ఉన్న గోమాత, నందీశ్వరుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కానీ ఆ ఆక్రందనలు ఎక్కడి నుంచి అంటే, ఎప్పుడైతే మీరు ఒక తల్లి హృదయంతో ఉంటారో మన చుట్టుపక్కల ఎక్కడో జరుగుతున్న ఆ ఆక్రందన, వేదన అది మనకు తాగుతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరి బాధ్యత, గవర్నమెంట్ది కాదు, డిపార్ట్మెంట్స్ది కాదు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసేలా మనం ప్రజలము మూకుమ్మడిగా ప్రజా చైతన్యంతో ఒక విప్లవంలాగా తీసుకొస్తేనే, గోవును మనం సంరక్షించుకుంటేనే మన మానవ జాతి మనుగడ కొనసాగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం చాలా చాలా అవసరం. సత్వరం ప్రతి ఒక్కరూ ఒక గోమాతని దత్తత తీసుకోవాల్సిందే. ముందు వధకెళ్ళటం కాదు, వధకు అమ్మేది ఎవరు? మన హిందువే. అమ్మే పరిస్థితులు ఎందుకున్నాయి? మనం ఏం చేయగలుగుతాం? గోశాలలుగా, సమాజ సంరక్షకులుగా, పీఠాధిపతులుగా, సాధనలో ఉన్న అందరం ఏం చేయగలుగుతాం? వాటిని ముందు ఆయనకు ఆ పరిస్థితి ఆలోచన రానికుండా తన తల్లిని అమ్మగలుగుతాడా, చంపగలుగుతాడా? మరి అలాంటి గోమాతను ఎందుకు ఆలోచనతో వేరే వాళ్ళకి విగ్రహిస్తున్నాం? ఎందుకు మన ఇంటి కామధేనువుని మనం పోగొట్టుకుంటున్నాం? అక్కడే అష్టైశ్వర్యాలు పోతున్నాయి, అష్ట కష్టాలు పడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇది మన అందరికీ, ప్రతి ఒక్క మానవునికి ఎప్పుడైతే కుటుంబ పెద్ద ఈ బాధ్యతను తీసుకుంటాడో, మనం మన కుటుంబానికి సంబంధించిన గోరక్షణ చేయాలి, ఒక గోమాతను మనం ప్రొటెక్షన్ చేయాలి, సంరక్షించుకోవాలి అని సమాజంలో, గ్రామంలో మళ్ళీ వెనకటి తరంలో 100 సంవత్సరాల క్రితం ఎలా అయితే ప్రతి దొడ్లో ఒక గోమాత ఉండేదో, గోశాలకు వెళ్ళేది కాదు, అసలు అమ్మటానికి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు, వాళ్ళ దొడ్లోనే ఆ గోమాత ముసలిదై చనిపోతే వాళ్ళ చేలల్లో వాటిని సంస్కారయుతంగా పాతిపెట్టుకునేవాళ్ళు. ఆ మహాశక్తి ఎక్కడికి పోకూడదని. అలాంటి సనాతన ధర్మ శక్తిని మనం తెలుసుకున్న జ్ఞానంతో ఉన్న మన భారతదేశం, మన రైతులు, మన పోషకులు ఎందుకు వాటిని కటికాలకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది? కొనేవాడి తప్పు కాదు, తినేవాడి తప్పు కాదు, అసలు అమ్మేవాడు తన తల్లిని ఎందుకు అమ్మే పరిస్థితి వస్తుంది? ఆలోచించండి. ఆ యొక్క జ్ఞానాన్ని మనం అందించగలిగితే, మన గోమాతను మనం రక్షించుకోగలిగితే, ఆ కామధేనువై ఈ మానవ జాతి అంతా కూడా భూమి మీద మహాద్భుతంగా ఉంటుంది. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై హో భారత్ మాత. శుభమస్తు అందరికీ. ఈ కార్యక్రమ ఉద్దేశం గోరక్షణ చట్టాలని ప్రభుత్వాలు
పాటించాలనేది హిందూ సమాజంలో మనకి ఎవరైతే పీఠాధిపతులు మఠాధిపతులు ఈవెన్ పురోహితులు గుళ్ళల్లో పూజ చేసే వాళ్ళు కూడా గోవధ జరుగుతుంది భక్తులారా మీరందరూ ప్రతిఘటించండి అని ఐక్యత రాగాన్ని ప్రతి ఒక్కరు స్పందింపజేసి రేపు 7వ తారీఖు జరగబోయే బ్లాక్ డే బక్రీద్ బ్లాక్ డేకి ఒక మహోన్నతమైన ఉద్యమంగా కనుక తీసుకువెళ్తే కానీ ప్రభుత్వాలు మన మాట వినవు కాబట్టి అటువంటి కార్యోన్ముఖులై మనం ముందుకు నడుద్దాం. వచ్చిన మన యోగి ప్రభాకర్జీ గారిని యుగ తులసి ఫౌండేషన్ శివకుమార్ గారు ఒక్కసారి ఈ సభకు లోపలికి ఇక్కడికి వచ్చి ఆయన్ని సత్కరించవలసిందిగా ప్రార్థన. గోరక్షణ ఉద్యమాన్ని కొనసాగించాలని, అలాగే బక్రీద్ సందర్భంగా జరిగేటటువంటి గోవధని ప్రభుత్వం వారు చట్టాలకి అనుగుణంగా, అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయాలని, గోవధని ఆపాలని, తక్షణం ఆపాలని, అలాగే పీఠాధిపతులు మఠాధిపతులు హిందువుల పేరుతో గుళ్ళలో పురోహితులుగా సూత్రం ధరించడమే కాదు గోత్రంతో ఉన్నటువంటి వారని తెలుసుకుని గోవుని రక్షించేవాడు గోత్రానికి అర్హుడని, అలా కాని వారందరూ కూడా రేపటి నుంచి ప్రజలందరూ కూడా వారిని గోద్రోహులుగా గుర్తించాలని పెద్దలందరూ నిర్దేశించారు. వాళ్ళందరినీ కూడా గోద్రోహులుగానే గుర్తించండి. గుళ్ళలో కేవలం దక్షిణాలు ప్రదక్షిణాలకే పరిమితం కాకుండా గోవుల యొక్క సంరక్షణ ధ్యేయంగా పనిచేయాలని, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా బాధ్యతతో వారి యొక్క పదవులను కాపాడుకుంటమే ప్రథమ ధ్యేయం కాదు, ఓట్ల కోసమే సీట్లు కాకుండా ధర్మం కోసం బ్రతకాలని, ధర్మం కోసం ధర్మాన్ని కోసం పాలించాలని, పాపాలకులు కాకూడదని, కాపలా కాయాల్సిన వాడు కాపాలకులు కాకూడదని ఈ తీర్మానం, ఈ సభా తీర్మానం చేయడం జరిగింది. గోవులను సంరక్షించి వెంటనే గోశాలకు వాటిని తరలించాలని ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. అలాగే 7వ తారీఖుని ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచిన విధంగా ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి మఠాధిపతులు పీఠాధిపతులు ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు బ్లాక్ డేగా నిరసన తెలిసేటట్టు ఈ యావత్ ప్రపంచానికి తెలిసేటట్టు, పాలించేటువంటి పాలకులకు తెలిసేటట్టు పీఠాధిపతులు అందరూ కూడా బ్లాక్ డే సందర్భంగా వారు ఈ యొక్క సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేయాలని, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో ఒక ఉద్యమాన్ని ప్రారంభించి అది ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా గోమాత యొక్క విశిష్టతను తెలిసేలాగా ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరుకుంటూ, అలాగే చట్టాలను సరిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, పోలీసు వారు డీజీపీకి అందించినటువంటి డీజీపీ మరియు ఆ యొక్క చీఫ్ సెక్రటరీ గారికి అందించినటువంటి మెమరాండంలో మీరు పరిధిలోకి తీసుకుని కేవలం పోలీస్ అలంకారప్రాయం కాకుండా వారు చక్కగా గోమాతను సంరక్షించే బాధ్యతలను మీరు వారికి స్వేచ్ఛగా ఇచ్చేటట్టుగా మీరందరూ పనిచేసినట్టయితే తప్పకుండా గోమాత యొక్క ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి, భూమంతటికి కూడా వ్యాపిస్తుందని మేమందరూ విశ్వసిస్తూ బ్లాక్ డేగా బక్రీద్ రోజు 7వ తారీఖుని ప్రకటించాల్సిందిగా ప్రతి ఒక్కరూ మీరు ప్రతిన పూనాలని. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై భరత మాత. ఒక సూచన, 7వ తారీఖు సచివాలయం పక్కనున్న త్రిశక్తి హనుమాన్ టెంపుల్ నుంచి టీటీడీ వెంకటేశ్వర స్వామి దాకా నిరసన ర్యాలీని మనం నిర్వర్తించుకుంటున్నాం. కాబట్టి అందరం ఒక ఐకమత్య రాగంతో
ఐక్యతా భావంతో గనక ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగాను, మరియు మధ్యలో మనకి అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర ఆయన రాసిన రాజ్యాంగ ప్రతులను కూడా పెట్టి, అయ్యా మీరు ఏం చూస్తున్నారు, రాజ్యాంగం ఈ విధంగా జరుగుతుంది, రాజ్యం రాజులు ఈ విధంగా నడిపిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందాం. ఈ సభకు వచ్చిన ప్రభాకర్ స్వామీజీ గారికి హృదయపూర్వకంగా మేము నమస్కృతులు తెలియజేసుకుంటూ ఆయన చేతుల మీదుగా యుగతులసి ఫౌండేషన్ శివకుమార్ గారికి జ్ఞాపికను ఇవ్వవలసిందిగా ప్రార్థన. మింట్ కాంపౌండ్ పక్కన ఉన్న త్రిశక్తి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి ఉదయం 10 గంటలకు మనం బహిరంగ, ఎందుకంటే మన ఐక్యత కనుక కనపడితేనే ప్రభుత్వాలు మనకు లొంగుతాయి. గో చట్టాలను అమలు చేయమని మనం కోరుకుంటున్నాం. మనం వేరే రకంగా ఏవో గోశాలకి మీరు ఫండ్ ఇవ్వని అడగట్లా. మనం అడుగుతున్నది గోరక్షణ చట్టాలని సక్రమంగా నిర్వర్తించి గోవుల్ని కాపాడండి. గో సేవయే గోవింద సేవ. జై గోమాత, జై గోమాత.